కుప్పకూలి 7 భక్తులు మరణించిన దుర్ఘటనలో పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్, దేవాదాయ శాఖ, గుత్తేదారు అందరూ బాధ్యులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చందనోత్సవ వేళ 1,50,000 మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో పైనుంచి కింది వరకు సంబంధిత శాఖల అధికారులందరూ పూర్తిగా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు తేలింది. తప్పును ఒకరిపై మరొకరు తోసుకుంటున్నట్లు కమిటీ నిర్ధారించింది. తమ బాధ్యత లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడ తొలి నుంచి ఇప్పటి వరకు చేసిన ఏ పనికి సరైన అనుమతులు లేవని ఈ విచారణలో తేలింది. తాత్కాలిక గోడ నిర్మాణం అసలు ఎందుకు చేపట్టారు, ఎవరు అనుమతి ఇచ్చారు, ఎవరు పర్యవేక్షించారు అన్న విషయంలో అందరూ నీళ్లు నములుతున్నారు. అంతేకాదు, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కు 3 అంతస్తులు నిర్మించే ప్రణాళికను ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు చేసినట్లు కమిటీ గుర్తించింది.